అందరికీ నమస్కారం. ఇక్కడ రాముడు అనే రైతు 3 ఎకరాల పొలం ఉంది, కపట్రాల గ్రామం, దేవనకొండ మండల్. ఇక్కడ ఆయనకి 3 ఎకరాల్లో 2 ఎకరాలు కొంచెం డ్రిప్ పెట్టుకున్నారు. బోర్ కూడా చాలా వరకు ఎండిపోయింది, ఎందుకంటే ఎల్లినో ఎఫెక్ట్ వల్ల. బట్ స్టిల్ ఆ ఉన్న వాటర్ ని, కొంచెం వాటర్ ని డ్రిప్ పెట్టి 2 ఎకరాల్లో ఒక 18 రకాల మొక్కలు, అంటే బెండ, క్యాస్టరు, తర్వాత బీట్రూట్, క్యారెట్, రాడిష్, చిక్కుడు, పెసలు, మినువులు అన్ని కూడా, బీరకాయలు, తర్వాత ఆకుకూరలు అన్ని వేసి ఇప్పుడు 1 మంత్ అయ్యింది, నెల రోజుల్లో అయ్యింది వేసి. 15 రోజుల నుంచి కూడా ఆకుకూరల మీద ఒక 1000 నుంచి 1500 రోజుకి ఆయనకి ఆదాయం వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు చూసుకుంటే మీరు టొమాటో, అలాగే వంకాయ కూడా మళ్ళీ కాపుకి రెడీగా ఉంది, బీరకాయలు, తర్వాత అలసందలు ఇవన్నీ కూడా రెడీ అయినాయి. ఈయనకి నిత్యం ఇంకో ఖచ్చితంగా లేదన్నా ఒక 2-3 నెలలు నిత్యం ఆయనకి డబ్బులు వస్తాయి. ఆయన ఖర్చులకి సరిపోవడమే కాకుండా ఆయన అప్పులు తీసుకోకుండా ఆయనకి ఏదైనా అవసరాలు ఇంట్లో ఉంటే అవి కూడా దీంట్లోంచి మీట్ అవుతారు. కాబట్టి అందరూ కూడా PMDS చేయాలండి. PMDS చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ రకాల మొక్కలు వేస్తే అన్ని రకాలుగా మనకు పనికొస్తుంది. మనకున్న కొంచెం వర్షం కూడా ఆ నీరు భూమిలోకి వెళ్తుంది, అలాగే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది, తర్వాత సాయిల్ బ్యాక్టీరియా కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే రకరకాలు వేస్తున్నాం కాబట్టి రకరకాల రూట్ సిస్టమ్స్ వాటికి ఉంటాయి. సో అన్ని విధాలుగా కూడా మంచిది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ జొన్నలు కూడా ఒక 4 కంకులు వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే ఒకటే వస్తుంది, బట్ 4 కంకులు కూడా ఈ మొక్కలకు వస్తున్నాయి. ఇదంతా మెయిన్ గా PMDS వల్లే. కాబట్టి అందరూ కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ లో ఒక 18 నుంచి 20 రకాల విత్తనాలు మీరు చల్లుకొని ఇలా పండించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.